మన సబ్స్క్రైబర్ ఒకరు సాంబార్ చేయమని అడిగిండ్రు. అయితే మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అయితే టేస్ట్ బాగుంటది. కానీ ప్రస్తుతానికి ఇంట్లో బెండకాయలు మాత్రమే ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ కోసం ఓన్లీ బెండకాయ సాంబార్ చేస్తున్నా చూడండి. బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇంట్లో సాంబార్ మసాలా కూడా లేకుండే, అందుకే శనగపిండిలో కొన్ని వాటర్ వేసి కలిపి పెడుతున్నా. నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా నానబెట్టుకున్నా. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. తర్వాత పసుపు కూడా వేసుకున్నా. ఇప్పుడు అందులో బెండకాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్లోనే సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవడం వల్ల జిగురు అనేది ఎక్కువ ఉండదు బెండకాయలకి. టమాటోస్ కూడా వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే బెండకాయలు టమాటాలు ఇలా ఉడికిపోయి ఉంటాయండి. మసాలా కోసం లవంగాలు ధనియాలు వేయించి దంచుతున్నా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. పులుపు అనేది ఎవరి టేస్ట్ కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు శనగపిండి పోసుకోవాలి. మసాలా కొత్తిమీర